పెట్టిన దాన్ని గుర్తులేదా పుషిబాయ్? అది చాలా మంది లోడౌట్ లో కూడా పెట్టారు. ఎరీనాలో అది కూడా ఒక లోడౌట్ పెట్టారు, మంచిగా ట్రెండింగ్ అయింది కొద్ది రోజులు. అది అరాచకం కొట్టారు దాంతో, చిన్నగా పిస్తల్లా ఉంది. It is బోనస్ అని showtime. ఎప్పుడో Good luck, కొనేద్దాం. mates. రెండు మూడు కిల్లు సరిపోవట్లేదు రా అక్క. 25-30 కిల్లు కొట్టాలి ఒక్క మ్యాచ్ అయినా. హ్యాకర్ అన్నా ఆ లాల్స్ గాడు నా కొడుకు, అదే పని వాడికి. కానీ వాడిది వేరే లెక్కలే పుచ్చుకో. వాడిది ఏంటంటే గమనించి స్కిల్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళ టీమ్మేట్స్ ఏం చేస్తారు తెలుసా? బాట్ల అందరినీ వాడికే ఇస్తారు, బాట్లని ప్లేయర్లని అందరినీ వాడికే ఇస్తారు. ఇస్తే ఉంది అది మజా ఉంది. ఏందిరా ఇటు రావడం మర్చిపోయారా? చేతిలో గన్నుంది, రండ్రా బాబు మీరు చిన్న కొడుకులారా. ఇదే నాకు మండేది. just malla on left क्या right का ఇరిటేషన్ వస్తుందయ్యా. మెయిన్ బిల్డింగ్ దిగకుండా ఎవడరా ఆడుతుంది గేమ్ చిన్న కొడుకులు. రైటా లెఫ్టా? let's go right ఉన్నారు సార్ చిత్తడ్ ఐసా జలానా? అయ్యో హర్షను పట్టుకుండా ఎవడైనా. ఎవరో కత్తి తిప్పి వచ్చారు. ఎదురే అయిపోయారా? కుసువు అయిపోయిందా? ఒక్కడున్నాడు రా ఇంకా ఎట్లయితే. ఉంటాడు రా, అబ్జాడు ఉంచుతాడు. నేను చూస్తూనే ఉన్నా కుసుబాయ్, వీడు నీకు ఈజీగా రివైవ్ చేయొచ్చు కావాలని. ఇలా మొత్తం చూస్తున్నా అంతే, పొట్టట్లా వాడిని కుసిపోయి కొడుతుంటే ఫినిష్ చేసేవాడు. నేను దూరం నుంచి చూస్తున్నా, నాకు అంత దూరం రివైవ్ సింబల్ రాలా. ఏంది వాడు ఒక్కడేమయ్యాడు రా? వాడు నాకౌట్లో ఉంటే మనకి ఫినిష్ చేస్తాడు. దూకుదాం అయింది మనం కూడా కుసువని పిలిచి. దీనిలో ఇంకో చెత్తది ఏముందంటే, అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా.
ఈ చెస్ట్ దగ్గర రంగానే అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అదే అయింది నాకు. దాని దగ్గర రంగానే ఆటోమేటిక్ ఓపెన్ అయింది. మా వాడికి దబ ఎత్తుతున్నాడు ఎనిమిది ముందు ఉంచుకొని. మహేష్ కొట్టాడు అనుకుంటా. మహేష్ చూడు, నువ్వు చెస్ట్ దగ్గరికి వెళ్ళు, జస్ట్ ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయక్కర్లా. అది గమనించా నేను. ఓపెన్ అయితే ఆటోమేటిక్ అవుతుంది. కానీ ఇలాంటి టైంలో డిసడ్వాంటేజ్ అంటున్నా. ఇక్కడ 6x ఉందిరా. కాదు గ్లిఫే నాకు కావాలి భలే అంటది. ముందు పంపించాండి. ఇంకో 6x ఉంది ఇక్కడ. అయ్యో ఏది ఫస్ట్ కోసం రీకాలి ఆడుతున్నాం. అబద్ధమే పుసిపోయి మొత్తం అబద్ధమే. రీకాల్ వచ్చింది. మహేష్ చెప్పాడు నాకు. 6x ఉందటు. ఇంత కింద ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసి వచ్చా ఇప్పటి వరకు? మన ప్లేస్ సేఫేనా? అరే బాబు ఇక్కడ M4 UMP 6x అన్నీ ఉన్నాయి బాక్స్ లో. కింద దూకుదామా? టైం వేస్ట్ ఎందుకు? కిల్ అయినా కొట్టుకోవచ్చు. 80 ముందు ఉన్నారు ఇంకా. త్వరగా చెప్పండి. లేదు దొరకలేదు. అది కాదమ్మా, ఇక్కడ ఉంది చూడు ఆ పెట్టె. ఎందుకు రా పుష్టిబాయి లూటేది? పుష్టిబాయి ఇస్తున్నావు. ఆ పెట్టె కాదులేవా ఆడించున్నా అని చెప్పి పుష్టిబాయి ఆడకొచ్చాడు. మరి అంత పిచ్చోడు అనుకుంటున్నారా పుష్టిబాయి? మార్క్ పెట్టే అన్న, నీకు మార్క్ కనపడకపోతే మార్క్ మీద నుండే వచ్చావు. Awesome. ఎయిటెక్స్ ఉందా? ఎయిటెక్స్ స్నైపర్ దొరికిందా? చాలా మంది స్నైపర్లు వాడుతున్నారు దీనిలో. వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నావు అయితే? అసలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపో. స్నైపర్ దొరికిందా మహేష్? ఇక్కడ M24 ఉంది. M24 6x అక్కడ స్నైపర్ గ్రిప్ కావాలి. అరే ఇలా లీవ్ కొట్టంగానే వెళ్ళిపోయిద్దా లేకపోతే టైం పట్టిద్దా? కొత్తగా అప్డేట్ లో టైం 5 seconds ఉండిద్దని వస్తుంది. ఒకసారి కొట్టి చూడు. నాకు వచ్చింది ఇప్పుడు చూసాగా. I got supplies. గన్ అప్గ్రేడ్ చేయడానికి ఏం కావాలరా? అప్డేట్ చేస్తా. I got supplies. అదే షార్ట్ అప్డేట్ చేయడానికి, ఫోర్జ్ చేయడానికి. నాట్ అది బ్లాక్ కలర్ లో ఒక స్టోన్ ఉంటది కదా, అది కావాలని మహేష్ అన్న దగ్గర ఉంది. అది అయిపోయింది. మళ్ళీ యూజ్ చేయొచ్చా? సింగిల్ టైం యూజ్ అన్న యూజ్ చేయలేదేమో అనుకున్నాను. యూజ్ చేసేదంట. గోల్డెన్ స్కార్ప్ అది ఎందుకు మళ్ళీ? గోల్డెన్ స్కార్ప్ ఏదో ఉంది దండ.
ఆ? తెలియదన్నా. అరే ఈ దండం ఎందుకు చెప్పండిరా, కత్తి దండం. అది యూజ్ ఫాస్ట్ చేసిన ప్లేస్ దొరుకుతున్నారు లో ఇవి సర్కిల్ పట్టుకుంటే. లాగా ఒకటి ఫామ్ అయిద్దిరా, అందులో ఆటోమేటిక్ గా హీల్ అయిపోయింది. ఓకే ఓకే, రీల్స్ లో చూసా. ఇవి పట్టుకుంటే ఫాస్ట్ నడుస్తున్నాడా, లేకపోతే నాకు అలా అనిపిస్తుందా? కింద దిగి నాకు రన్నింగ్ రేస్ పెడదాంలే. చూద్దాం. ఇదిగో ఫాస్ట్ నడుస్తున్నాడు, మహేష్ కన్నా ఫాస్ట్ వెళ్ళాడు. అయిపోయింది. చూడండి కొండలు ఏడున్నాయి. కొండలాడున్నాయి చూడండి. ఆ కొండలు ఇక్కడ ఉంది. గుట్టలు ముట్టలు. ఇక్కడ ఒక కొండ ఉంది. గ్రీన్ మార్క్ పెట్టిండుగా. ఆ కొండే. గ్రీన్ మార్క్. జై మహేష్మతి. ఈ కొండేంద్ర హర్ష ఇంత రింగులు తిరిగినాయి. బైగన్ కా బాల్. ఇది ఇచ్చాడా? అయ్యా కింద పడ్డారా, సచ్చారా? హాయ్ పుష్రామ్. అయ్యా How are you? అందరి పైన ఉన్నారా? నేను అప్పుడే నాకు కింద అప్పుడు పడింది. ఇలా పక్కై లొకేషన్ అంటే మార్క్ పైకి చేశాను. ఎక్కువ అనుకుంటారు. కింద పడ్డారా. అయ్యో ఇంకా కిందకు వచ్చా. లోడలైకి పైకి ఎక్కున్నా పోయేది. లేరు, నేను కిందకి వెళ్తున్నా. కింద పడ్డా. అరే టెస్ట్ ట్రాక్ ఇక్కడే ఉంది కదా. టెస్ట్ ట్రాక్ 1500 మీటర్ల దూరంలో ఉంది స్నేహలో. ఓ ఈ ట్రాక్ ఏంది మరి ఇక్కడ ఉంది? ఈ గ్రాఫిక్స్ Watch out. సరిగ్గా అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. 25 లో ఉన్నది ఏంది ఆ ట్రాక్? అదే నీకు అట్ట కనపడం 1500 అదే. లొకేషన్ మార్క్ చేశాను. ఇక్కడ ఇక్కడ యాడ్ డ్రాప్ ని చూశాను. నేను వెళ్తున్నాను. పైన ఉంటే ఏంది రా, నా మాటిని కిందకి రా. 7 గిల్లు కొట్టుకుందాం నువ్వు నేను. హర్ష మాటలు అసలు నమ్మ మాకు. వాడు నీకు గట్టిగా హ్యాండ్ ఇస్తాడు, ముందు చెప్తున్నా. బాట్ ఇలా కనబడంగానే వదిలే నేను తోస్తాడు పడుకొని. నేను చెప్పాగా నువ్వు కిందకి వెళ్తే పైనుంచి ఏదైనా బాటుకొని పడితే వాడిని కొట్టుకుందామని వాడు ఆశ. మౌలి ఇక్కడ లయన్స్ ఉన్నాయి రో. సాడ్ లైఫ్. ఏఎంఆర్ ఉంది మహేష్ అన్న, ఏఎంఆర్ వాడుదా? రమ్మంటే తెస్తా, త్వరగా చెప్పు. అరే నన్ను ఎందుకురా దగ్గర పెడతారు? నేను గంట కొడతాను ఆగండి. బుల్లెట్ ఆడదాకా బాగా మధ్యలో వస్తారేమో చూద్దాం. 44 మంది ఉన్నారు. ఈ స్పాటే బెస్ట్ బెటర్. అటు సైడ్ వెళ్ళిపోతే చచ్చిపోతాం. నా
చచ్చిపోతాను డైరెక్ట్ పెట్టే. మాత్రం రావలేరా? ఒరే నన్ను కూడా ఎక్కియండి రా పైకి. అరే నువ్వు వెళ్ళిన డ్రాప్ దగ్గరికి ఇప్పుడే కార్ వచ్చింది రే. Marked a location. నేనేదో చెప్పురా పుష్పం. అదిగో కార్ ఉంది చూడు. వస్తుందా ఇటు ఈ సైడ్ వస్తే చెప్పురా అట్లా. ఈ సైడ్ రా అట్లా అటు వెళ్ళిపోతాం. Marked a location. అసలు వెళ్ళిపోతాడు ఆడు. ఆడు P90 తీసుకుని దొంగెళ్తుంటాడు. హర్ష రారా తోడు. Watch out. ఉండా, ఏం చేస్తావు పైన ఉండి? కింద మనం అయిపోయి కార్ వస్తుంది. వాడు పడింది బ్లాక్ డ్రెస్ వాడి కొట్టు. ఎక్కడ మార్క్ చేయండి కరెక్ట్ గా. Watch ఇక్కడ out. ఈ చెట్టు దగ్గర. నేడు ఆడదాకా వెళ్ళట్లా. నైస్. అరే వెనకాల నుంచి వాడు కొడతాడు గాలవాడు. ఏం చేస్తాడు? ఆవిడు వాడు పైన ఉన్నాడు చూడు. కాదు కాదు కొట్టనన్నా. Watch out. వాడు వెళ్ళిపోతున్నాడు రీకాల్కి వెళ్తున్నాడు అనుకుంటా. తగిలింది నాకు. వాడిని కొడుతున్నారా వేరే వాడినా? వాడిని అది కింద ఫైట్ అవుతుంది గట్టిగా. ఎక్కడ కింద అంతా Watch out. వెళ్దామా? త్వరగా రండి రావాలనుకుంటే. లొకేషన్ మార్క్ చేశాను. యో, ముందున్నారు అనుకుంటే. వీడు కార్ తెచ్చాడుగా వీడు ముందు. ఇప్పుడు నేను ఒకటి నాక్ చేసి ఫినిష్ చేసేసావా? వాళ్ళు కార్ తేలేదా? చెట్టు దగ్గర ఉన్నది. ఆడుంది కూర్చోబోయ్. ఈ కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇలాగేంది ఘోరం గో. చూసావా నీళ్లు పడితే గొంత అవుతుంది. దాక్కోవచ్చు మనం కూడా. అరే ఇక్కడే ఉన్నారు ఎనిమిస్ కనబడుతున్నారు. రండి రా. తెలియదు ఇంకా గమనించలేదు ఆ ప్లాన్ ఏంటి. ఎప్పుడు దెంగించడం అయినా మనం దేవుని బయట దెంగపోవడం దెంగేయటం. ఎక్కడ మార్పు పెట్టావు? ప్రమాదం పొంచుంది. ఇక్కడ పద. మనోళ్ళని కొడతాడు. ఇదిగో సైడ్ ఏమన్నా అడగొట్టు. ఇంకో పక్క షెడ్లో నాకు రాజా కార్ తీసుకొని రా జోన్కి వెళ్ళాలి. ఒకటి కార్ వేసుకుని దొంగెళ్తున్నారు రా. ఇద్దరి దగ్గర కారు ఉందా మహేష్? ఉందిలే. వాళ్ళ దగ్గర కెమెరా ఉంది. పద పద పద. వేరు స్క్వాడ్స్ పద. డ్రైవింగ్ తీసుకోవడం చాలా బెటర్ రా. నాకు చాలా లాగ్ అవుతుంది. మారు మరి ఎట్లా నడుపుతున్నాను కూడా నాకు తెలియదు.
ఎదురున్నట్టున్నారా? వేరు వేరు కార్లు మారని చూడచ్చు. ఓయ్యో ఉన్నాడయ్యో, ఇద్దరున్నారు. ఎవరు నీడు? ఎవరెవరు వేసారా? పైన ఉన్నాడు ఫస్ట్ కుసి పైన కార్ కొట్టినాడు. పేలిద్ది, నేను హెల్త్ వేస్తున్నా. అట్లేదే పర్లే. అరే ఆ కార్ పేల్చి దింగర్షా. పేలిందిగా, పేలిపోయింది అది ఆల్రెడీ. మహేష్ ఈ ఏఎంఆర్ వదిలి దింగుతున్నా, కాలం తీసుకో. వదిలేసా కార్ Marked a Sure. location. మన కార్ ఉందా మరి? 2 సీటర్ ఉందిగా. కెమెరా వేసుకొని రండి. 7 మెంబర్స్ లేవురా. ఆపు జోన్ ఇక్కడే ఉంది. ఇది హై రిడ్జ్ తీసుకుని చూసుకుని ఆపు. ఎక్కడే నీ పర్లు. కార్ ఉంది ఇంట్లో ఎదురు. ఉన్నాడు రా. మన వాళ్ళు వస్తే వెళ్దాం, ఇంట్లోకి వెళ్దాం రష్ కి. పద పద. ఉన్నా 2 టీములు ఆల్రెడీ. ఏం చేస్తున్నావు రా? అరే బయట ఉన్నాడు ఇంకోడు, అందుకే. అసలు నాకు ప్రమాదం పొంచుంది. విషయాన్ని పైన ఇద్దరు ఉన్నారు. వాడికి అన్ని పడ్డాయి. పైన వాళ్ళు వేస్తే ఇద్దరు అయిపోతారు మ్యాన్. ఇంట్లో ఒకడు ఉన్నాడు, బయట నుంచి వేరే వాళ్ళు. ఉంటే ఇంకోటి కూడా జస్ట్ మిస్ అయ్యా. ఇయ్యా. వెళ్తే అన్న మహేష్ ఇంకొంది 4 చిల్లర ఉండే. ముందు వాళ్ళు అయిపోయారా? వేరే రూమ్కి వెళ్ళి కూర్చోయి నేడేస్తే అయిపోతావు. రూమ్కి వెళ్ళు. అసలు మంట పట్టబోయింది. మహేష్ కుసివే మంటలు ఇప్పుడు చచ్చిపోలేదా వాళ్ళు? వాడికి సెల్ఫ్ ఏడి ఉంది, చావలేదా? నేను చచ్చిపోయా పసంద మంటల వల్ల. జస్ట్ సెకండ్ ఆడుండరు. అయిపోయినట్టున్నాడు. సెల్ఫ్ ఏడి. ఇప్పుడు మీరు వెళ్తున్న డైరెక్షన్ లోనే 300 సైడ్ నుంచి కొట్టారు. చూడు, వీళ్ళు కొడితే మాత్రం మనకు కట్ అవుతుంది. ఇటే ఉన్నారు మ్యాచ్ పైన. రైట్కి వచ్చాడు మహేష్, నువ్వు చూస్తున్న వైపు రైట్కి వచ్చాడు. ఇంకా రైట్ ఈ డైరెక్షన్ వచ్చాడు. ఇంకా రైట్ సైడ్. పైకి ఎక్కావా? హర్షగా నేరుగా దింగపోయి కొట్టున్నా గానీ ఇద్దరం కొట్టేవాళ్ళం తెలుసా వాళ్ళని. ఇద్దరు దింగేవాళ్ళం కూడా. రాయి దగ్గర వేరే వాడు ఉన్నాడు. లొకేషన్ కుర్చీ పై చూస్తున్నావు, ఒక క్రేట్ ఉంది చూడు, అదిగా అది ఎనిమి. వాడు అప్పుడే జస్ట్ ఫినిష్ అయ్యాడు. నేను వాడిని తొక్కిద్దాం అని చెప్పి అడిగి మళ్ళీ ఆడ ఆపితే వాడు కొడతాడు. వాడు స్ట్రైట్ గా తిప్పినా గానీ రివర్స్ చేసినా అయిపోయేది. నువ్వేమో సగం రివర్స్ చేసి ఆపావు. రాని ఆల్రెడీ కొడుతున్నాడు ఎవడో. వాడికి ఆల్రెడీ పడ్డాయి. రాయి దగ్గరే ఉన్నా. కిందండి కొట్టే. వాడికి ఆల్రెడీ గట్టిగా పడి వచ్చింది. వెళ్తేస్తున్నాడు. నైస్. ఒకడు అక్కడ ఉన్నాడు, ఒక పైన ఉన్నట్టున్నాడు. కుసువ నేడి వాడి దగ్గరికి నేడి చెట్టు దగ్గర కరెక్ట్ గా అయిపోతాడు.
ఎదురు చెట్టు దగ్గర ఉన్నాం. ఎక్కడి నుంచి కొట్టాడు వాడు? అక్కడ లేడు అనుకుంటా, ఎక్కడో పనుకో ఉన్నాడు. రాయి దగ్గరికి వేస్తున్నాడు వచ్చాడు. మాలు వేస్తున్నాడు. నేడేస్తున్నాడు. ఇంకోడు ఉన్నాడు, వాడొక్కడే కాదు చూసుకోండి. కార్ సౌండ్ వచ్చింది వాడే మళ్ళీ కార్ తీసినప్పుడు. రాయి దగ్గర ఉన్నాడు, లాస్ట్ వాడు రాయి దగ్గర ఉన్నాడు. Victory belongs to us. ఓడుంది ఇక. హెడ్ కనపడతాడు, హైట్ లో ఉన్నాడు. ఓకే వాడు హైట్ ఉన్నాడు కాబట్టి